ఆకాశరామన్న పాత్ర నిర్వహిస్తున్న సోషల్ మీడియా అంట. అసలు ఏంది ముచ్చట? మరి ఎందుకు ఈరోజు సోషల్ మీడియాని ఇట్లా అంటున్నారు? అసలు రామన్న అంటే ఏంటంటే, జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి జనరల్గా ఎవరితోనైనా మనం కాంటాక్ట్ అవ్వగలుగుతున్నాం. కానీ అప్పట్లో ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఎవరితోనైనా ఏదైనా పని గురించి ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా మ్యాక్సిమం లెటర్లే వాడుతూ ఉండే. మరి రామన్న లెటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు జనరల్గా నేను ఒక లెటర్ రాసిన అనుకోండి, ఇట్లు అని చెప్పి నా పేరు నా అడ్రస్ రాస్తుండే. కానీ రామన్న లెటర్ అట్లా కాదు, ఇట్లు అని చెప్పి పేరు లేకపోవడము, అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరు రాసినారు ఏందనేది తెలియదు. సో అట్లా దాన్ని రామన్న అంటే అబ్బాయిలు రాస్తే రామన్న, అమ్మాయిలు జనరల్గా ఏదైనా రాస్తే ఆకాశ సీతనో లేదా ఆకాశవాణి అని చెప్పి అట్లా పెడుతుండే అంట. ఇది యాక్చువల్గా తెలియదు చాలా మందికి కూడా, అంటే ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా తెలియదు. సో ఇప్పుడు మరి దానికి సంబంధించింది ఏంది ముచ్చట అంటే, వివాహ బంధంపై సోషల్ మీడియా పిడుగు. ఆ పాత్ర ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది కూడా ఇప్పుడు రామన్న పాత్ర ఏదైతే ఉందో అది పోషిస్తా ఉన్నది. ఎట్లా అంటే చాలా మంది పెళ్లిళ్ళు కూడా అసలు మనం చూస్తా ఉన్నాం, రకరకాలుగా వస్తున్నాయి డైలీ. ఏంటంటే మొన్నటి దాకేమో అబ్బాయి ఒక లెక్కున్నాడు, సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఒక లెక్కున్నాడు, ఈడ చూస్తే ఒక లెక్కున్నాడు. ఇంకా అబ్బాయికి ఇదేంది మన ఈ సివిల్ స్కోర్ అని అంటారు కదా, సివిల్ స్కోర్ కరెక్ట్ గా లేదు అని చెప్పి పెళ్లిళ్ళు క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా పెళ్లిళ్ళు ఎట్లా క్యాన్సిల్ అవుతున్నాయి అంటే, అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎవరైతే రీల్స్ చేస్తున్నారో వాళ్ళ కామెంట్స్, అమ్మాయిలు జనరల్గా ఇప్పుడు అందరు రీల్స్ చేస్తూ ఉన్నారు కదా, ఏంటంటే అబ్బాయిలు అంటే ఆ రీల్స్కి వచ్చిన కామెంట్స్ లేదా ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఆ కింద ఉన్న కామెంట్స్, ఆ ఫోటోలు చూసి పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నారంట. అంటే సోషల్ మీడియా చూడండి, ఒక అంతు ఏదైతే ప్రాఫిట్ అని అనుకుంటున్నారో దానికి అంత నెగిటివ్, అంత లాస్ కూడా ఉన్నది దాంతో. సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు కామెంట్లు చూసి పెళ్లిళ్ళు రద్దు చేసుకుంటున్న పలువురు. మధ్యప్రదేశ్లోనే 40 రోజుల వ్యవధిలోనే రద్దయిన పెళ్లిళ్ళు ఎన్ని 150కి పైగా పెళ్లిళ్ళు కూడా రద్దయినాయి అంట. దేనివల్ల? వాళ్ళ వల్ల ఏవో క్లాషెస్, కట్నాలో లేదో ఏవో లొల్లులై కాదాడు, ఖాళీ సోషల్ మీడియా వల్ల. సోషల్ మీడియాలో వాళ్ళు ఎట్లుంటున్నారు, వాళ్ళ వే ఆఫ్ బివింగ్ ఏంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, దాన్ని చూసే వాళ్ళు చెప్పినా కూడా, అంటే అమ్మాయి వాళ్ళు లేదా అబ్బాయి వాళ్ళు చెప్పినా కూడా వినకుండా పెళ్లిళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటా ఉన్నారంట. పచ్చడి కాపురాలలో సైతం డిజిటల్ చిచ్చు, కౌన్సిలింగ్ తీసుకోవాలని నిపుణుల సూచన. అవన్నీ ముందు వెనకాల సరే మేబీ కొంతమంది వాళ్ళు చెప్పింది నిజం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ బెటర్ ఒకసారి కౌన్సిల్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు ఈరోజు ఈ న్యూస్ ఇంత ట్రెండింగ్ గా మారింది అని అంటే, జనాలు చూస్తుందండి, ఇక్కడ పేర్లు పెట్టలేదు ఎవరనేది, ఇవన్నీ రియల్ స్టోరీస్, ఏదో ఉత్తుగా వాళ్ళు చెప్తున్నారు కాదు, రియల్ స్టోరీసే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్, బ్యాంక్ ఉద్యోగిని శైలజ పెళ్లి కుదిరింది. పట్టు చీరల బంగారం కొనడం, శుభలేఖలు పంచడం కూడా పూర్తయింది. మరో వారం రోజుల్లో పెళ్ళనగా సురేష్ తన కాబోయే భార్య శైలజ ఇన్స్టాగ్రామ్ ఖాతాను చూశాడట. అందులో కాలేజీ ట్రిప్ లో స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు, వాటికి వచ్చిన కామెంట్లు చూసి ఆమెపై అనుమానం పెంచుకున్నాడంట. పెంచుకొని శైలజ కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నాడంట. అంటే ఎవరికైనా కూడా అనిపిస్తుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా అనిపిస్తుంది కాబట్టి సో ఇది నడుస్తున్నది. మరి దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో అయితే ఒక మంచి వార్త వచ్చింది, ఇది కూడా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే దానివల్ల ఏదో మీరు మా వే ఆఫ్ లైఫ్ ని మేము చూపించాలని చెప్పి మీరు అలా పెడతా ఉంటారు, కానీ వచ్చేటోళ్ళు లేదా ఎవరు ఎట్లా ఆలోచిస్తారో ఏందనేది తెలియదు కదా. మీరు మంచిగా ఉండాలంటే వాళ్ళ తగినట్టు అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. పెళ్ళంటే నూరేళ్ల బంధం, రెండు కుటుంబాల కలయిక. ఒకప్పుడు అనుమానాలు అపోహాలకు తావు లేకుండా పెద్దలు కుదిర్చిన వివాహ బంధంలో అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా ఇమిడిపోయేవారు. కొంతమంది ఏంటంటే ఆ పెళ్లి జరగడం ఇష్టం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే అన్నని రామన్న ఉత్తరాలు రాసేవారు. అది అంటే ఏంటంటే ఎవరు రాసిన ఏందనేది తెలియదు, ఒక లెటర్ రాసి అలాగ పంపించేసేవాళ్ళు, అబ్బాయి వాళ్ళకైనా అమ్మాయి వాళ్ళకైనా. అంటే అమ్మాయి గురించి పాజిటివ్ కావచ్చు, అమ్మాయి గురించి నెగిటివ్ కావచ్చు, అబ్బాయి గురించి పాజిటివ్ కావచ్చు, అబ్బాయి గురించి నెగిటివ్ కూడా కావచ్చు. సో ఆ లెటర్ పంపించేస్తే ఏమవుతుందంటే అది నిజమని నమ్మి కొంతమంది ఏంటంటే వివాహాన్ని అయితే రద్దు చేసేసుకుంటారు. సో ఇప్పుడు ఆ పాత్ర ఏంటంటే సోషల్ మీడియా ఆ పాత్రను తీసుకొని చేస్తా ఉన్నది. ఇప్పుడు కాలం మారింది, ప్రపంచం మొత్తం కూడా అరచేతిలో చూపిస్తున్న సోషల్ మీడియా రామన్న పాత్ర పోషిస్తుంది. పచ్చడి బంధాలలో నిప్పు రాజేస్తుంది. పెళ్లికి ఓకే అనుకొని ముహూర్తం కూడా పెట్టుకున్న వారు కాబోయే భార్య భర్త సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు, వారు చేసే కామెంట్లు ఆధారంగా ఆ పెళ్లిని రద్దు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఇటీవల 40 రోజుల వ్యవధిలో 150కి పైగా జంటలు ఇలా తమ పెళ్లిని రద్దు చేసుకొని
రద్దు చేసుకున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పెళ్లిళ్ల రద్దుకు ప్రధాన కారణం 62% ఆయా జంటల తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన ఫోటోలు, వాళ్ళకు వచ్చిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో, సో 62% కూడా ఈ విడిపోయే కేసులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా సోషల్ మీడియాకి సంబంధించే ఉన్నదంట. మరి దీనిపైన మీరు ఏమనుకుంటారు ఏంటంటే ఒకసారి మీరు కామెంట్లో తెలపండి. అక్కడ మహారాష్ట్రలోనే కాదు మన రాష్ట్రంలో కూడా ఇట్లాంటివి పెరుగుతున్నాయంట. దీంతో చాలా మంది అమ్మాయిలు పెళ్లి బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకోవడానికి ముందే ఎదుటి వారి సోషల్ మీడియా ప్రొఫైల్ను నిశ్చితంగా పరిశీలిస్తున్నారంట. ఇదేదో కొత్తగా స్టార్ట్ అయింది ఇదేదో మళ్ళీ. సో అదే ఈ కాన్సెప్ట్ ఏడా మనం అదేదో సినిమా ఉంటుంది మనం ఉంది పేరు గుర్తొస్తలే ఎగ్జాక్ట్గా. దాంట్లో కూడా ఏంటంటే ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకొని ఒకరి గురించి ఒకరు మీరు సోషల్ మీడియాలో చూసుకోండి తెలుస్తుంది అని చెప్పి ఉంటుంది కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఇప్పుడు అందరు కూడా మొదలు పెడుతున్నారంట. పెళ్లి కన్నా ముందు ఓకే అనుకున్నాక వీళ్ళ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు చూసి ఇప్పుడు ఓకే చెప్తున్నారంట. అంటే ఏడు నుంచి ఎట్లా మారుతున్నది అనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఇప్పుడే. అంటే చూడండి జనరేషన్ మారుతున్న కొద్దీ ఇప్పుడు ఏంటంటే మనకన్నా చిన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు. ఇప్పుడు మనం ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి జర మన పిల్లలకు మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ వచ్చేటోళ్ళు ఎట్లుంటారో ఏందని కూడా చెప్పకుండా అయిపోయింది. ఇక ఫ్యూచర్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఎట్లా మారుతున్నారో ఏందో చూడండి. ఇక కోటి బడ్జెట్తో ఇదైతే ఘోరం. ఇంకా కోటి బడ్జెట్తో సంగీత్తో ఆగిన పెళ్లి ఏమైంది? సికింద్రాబాద్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు పెళ్లి సందర్భంగా సంగీత్ వేడుకకు ₹1 కోటి పైగా ఖర్చు చేశారు. వేడుక ఘనంగా జరిగింది. కానీ సంగీత్ అయిన మరుసటి రోజు ఉదయం వధువు తన పాత స్నేహితుడితో చాటింగ్ లో ఉండటాన్ని వరుడు గమనించాడు. పెళ్లి రద్దు చేసుకున్నాడు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రియా నిత్యం ఇన్స్టాగ్రామ్ లో సరదాగా రీల్స్ చేస్తుండేది. అందులో భాగంగా ఆమె కొందరు యువ స్నేహితులతో కలిసి డాన్స్ చేసేది, సరదాగా నటించేది. ఆ అమ్మాయికి రాహుల్ అనే అబ్బాయితో పెళ్లి కుదిరింది. అయితే ఆమె రీల్స్ చూసిన రాహుల్ పెళ్ళైన తర్వాత ఇలా చేయడం పద్ధతి కాదని చెప్పిండంట. ఇవన్నీ నీ వ్యక్తిగతాన్ని తప్పుగా చూపిస్తాయి అని చెప్పిండంట. ఆమె సరిచెప్పడానికి ప్రయత్నించింది. రాహుల్ సోషల్ మీడియాలో ఆమె ఓవర్ ఎక్స్పోజింగ్ అవుతుందని నమ్మి ఆమెను పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లిని రద్దు చేసుకున్నాడంట. సో ఇది అంటే ఒక్కొక్కరి డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రెసెంట్గా అయితే ఇది నడుస్తా అన్నమాట. సో మరి సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ రీల్స్ అని చెప్పి ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా ఎవరైతే బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. సరే మీరు ఏదైనా వేసుకోండి కానివ్వండి, వచ్చేటోళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. సో అంటే అమ్మాయి అయినా కానివ్వండి, అబ్బాయి అయినా కానివ్వండి, నడుస్తున్నది అయితే ఇది ప్రెసెంట్ సోషల్ మీడియాని కూడా చూసి పెళ్ళిళ్ళు అయితే క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నారంట. మరి దీనిపైన మీరేమనుకుంటున్నారు అనేది ఒక్కసారి మీకు కామెంట్ రూపకంలో తెలపండి.